మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలుగు సినిమా చరిత్రలో 4.5 దశాబ్దాల ప్రయాణానికి ఒక గుర్తింపు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు ఎలాంటి సినీ వారసత్వం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి చిన్న పాత్రల నుంచి హీరో నుంచి స్టార్ నుంచి మెగాస్టార్ గా ఎదిగిన ప్రయాణం ఇది. 71 ఏళ్ల వయసులో కూడా ఆయన పేరు చుట్టూ ఇంతటి ఆసక్తి ఎందుకు కొనసాగుతోంది? ఇన్ని దశాబ్దాలు గడిచినా చిరంజీవి ప్రభావం ఎందుకు తగ్గడం లేదు? ఒక తరం చూసిన స్టార్ తర్వాతి తరానికి కూడా అదే స్థాయిలో ఎందుకు కనెక్ట్ అవుతున్నాడు? చిరంజీవి ఎదుగుదలను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆయన వచ్చిన కాలాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ రోజు ఒక నటుడికి తన ప్రతిభను ప్రపంచానికి చూపించడానికి సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్ ఉంది, ఓటీటీ ఉంది, డిజిటల్ ప్రమోషన్ ఉంది. కానీ చిరంజీవి ఎదిగిన సమయంలో ఇవేవీ లేవు. ఒక హీరోకు ప్రేక్షకుల్లో గుర్తింపు రావాలంటే సినిమా థియేటర్లో ఆడాలి. పోస్టర్లు, పాటలు, ట్రైలర్లు, పత్రికల ప్రచారం ఇవే ప్రధాన మార్గాలు. అలాంటి కాలంలో ఒక యువ నటుడు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం, తన డాన్స్ తో యువతను ఉర్రూతలూగించడం, ఫైట్స్ తో కొత్త ఇమేజ్ ను తెచ్చుకోవడం, పాత్రల ద్వారా తన నటనా సామర్థ్యాన్ని నిరూపించుకోవడం చిన్న విషయం కాదు. చిరంజీవి అదే చేస్తారు. అందుకే ఆయన స్టార్డమ్ ఒక్కసారిగా వచ్చిన అదృష్టం కాదు. దాని వెనుక సంవత్సరాల కష్టం, ప్రయోగాలు, నిరంతర సాధన ఉన్నాయి. చిరంజీవి గురించి మాట్లాడినప్పుడు డాన్స్ గురించి మాట్లాడుకోవాలి ముందు. ఎందుకంటే తెలుగు సినిమాలో హీరో డాన్స్ కు ఒక కొత్త ప్రమాణం ఏర్పడడంలో ఆయన పాత్ర చాలా పెద్దది. పాట మొదలైతే చిరంజీవి ఏ స్టెప్ వేస్తారో చూడాలని ప్రేక్షకులు ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ఆయన డాన్స్ లో కేవలం స్టెప్పులు ఉండేవి కాదు, ఒక రిథం ఉండేది, ఒక గ్రేస్ ఉండేది, ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఉండేది. చేతిని కదిపినా, భుజాన్ని తిప్పినా, నడుమును స్వింగ్ చేసిన ఆ కదలికకు చిరంజీవి ముద్ర కనిపించేది. అదే ఆయన ప్రత్యేకత. మంచి డాన్సర్ స్టెప్ ను చేయగలడు, కానీ గొప్ప పెర్ఫార్మర్ ఆ స్టెప్ ను ప్రేక్షకుడి జ్ఞాపకంలో నిలబెట్టగలడు. చిరంజీవి ఆ స్థాయికి వెళ్లారు. అయితే తెరపై కొన్ని సెకండ్లు కనిపించే ఆ డాన్స్ వెనుక ఎంత కష్టం ఉంటుందో ప్రేక్షకుడికి కనిపించదు. రిహార్సల్స్, టైమింగ్, కెమెరా యాంగిల్స్, బీట్ కు సరైన సింక్, శరీర కదలికల్లో కంట్రోల్ ఇవన్నీ కలిసిన తర్వాతే ఒక స్టెప్ తెరపై అందంగా కనిపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ శరీరంపై అదే స్థాయి నియంత్రణ కొనసాగించడం మరింత కష్టం. అయినా 71 ఏళ్ల వయసులో కూడా ప్రేక్షకులు చిరంజీవి నుంచి డాన్స్ ఆశిస్తున్నారు. అది ఒకవైపు ఆయనకు దక్కిన గౌరవం అయితే, మరోవైపు ఆయనపై ఉన్న అంచనాకు నిదర్శనం. 537 పాటల్లో 24,000 డాన్స్ మూమెంట్స్ తో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించడం ఈ ప్రయాణంలో మరో ప్రత్యేకమైన గుర్తింపుగా నిలిచింది. కానీ చిరంజీవి స్టార్డమ్ ను కేవలం డాన్స్ తో వివరించలేం. ఆయన నటన కూడా అంతే కీలకం. కెరీర్ ప్రారంభంలో విభిన్నమైన పాత్రలు చేయడం, తర్వాత మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడం, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్, రొమాన్స్ ఇలా విభిన్నమైన కోణాల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటం ఆయనకు ప్రత్యేకమైన స్థానం తెచ్చింది. ఒక దశలో చిరంజీవి సినిమా అంటే థియేటర్కు జనాన్ని రప్పించే బ్రాండ్ గా మారిపోయింది. ఖైదీ నుంచి గ్యాంగ్ లీడర్ వరకు, ఘరానా మొగుడు నుంచి జగదేక వీరుడు అతిలోక సుందరి వరకు, ఇందిరా వరకు ఆయన కెరీర్ లో ఎన్నో సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. సినిమాల సంఖ్య కంటే ఆ సినిమాలు ప్రేక్షకులపై చూపిన ప్రభావమే ఆయన స్టార్డమ్ ను నిర్మించింది. ఆ స్టార్డమ్ తో పాటు రికార్డులు కూడా వచ్చాయి. పారితోషికం విషయంలో ఒక దశలో దేశంలోని అగ్ర నటుల సరసన నిలిచారు. ఘరానా మొగుడు, ఇందిరా వంటి సినిమాలు వసూళ్ల పరంగా అప్పటి ప్రమాణాలను మార్చాయి. 100 రోజుల వేడుకలు జరుపుకున్న సినిమాల సంఖ్య చిరంజీవి కెరీర్లో ప్రత్యేకమైన స్థాయిని చూపిస్తుంది. ఫిల్మ్ఫేర్ అవార్డులు, నంది అవార్డులు, రఘుపతి వెంకయ్య అవార్డు, ఏఎన్ఆర్ అవార్డు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి గౌరవాలు ఆయన ప్రయాణానికి అధికారిక గుర్తింపులు. 1987లో ఆస్కార్ వేడుకలకు ఆహ్వానం అందుకున్న సందర్భం, ఆ తర్వాత వివిధ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వచ్చిన గుర్తింపులు కూడా చిరంజీవి ప్రయాణంలోని మరో కోణాన్ని చూపిస్తాయి. అవార్డులు ఒక కళాకారుడి ప్రతిభకు గుర్తింపులైతే, ప్రేక్షకుల అభిమానం మాత్రం ఏ అవార్డుకు కొలవలేని గుర్తింపు. చిరంజీవి విషయంలో ఈ రెండు కలిసినట్టు కనిపిస్తాయి. ఇక్కడే చిరంజీవి వ్యక్తిగత క్రమశిక్షణ కూడా కీలకంగా మారుతుంది. ఉదయం త్వరగా లేవటం, వ్యాయామం, ఫిట్నెస్ పై శ్రద్ధ, ఆహార నియమాలు, షూటింగ్ కు సమయ పాలన ఇవన్నీ ఆయన పనితీరులో భాగంగా చెప్పబడుతుంటాయి. ఒక స్టార్ సెట్ లో ఆలస్యంగా వస్తే వందలాది మంది సమయం ప్రభావితమవుతుంది. కెమెరా నుంచి లైటింగ్ వరకు, మేకప్ నుంచి ఆర్ట్ వరకు, డాన్స్ నుంచి ఫైట్స్ వరకు ప్రతి విభాగం ఒక షెడ్యూల్ పై పనిచేస్తుంది. అలాంటి పరిశ్రమలో సమయ పాలన అనేది కేవలం వ్యక్తిగత అలవాటు కాదు, వందలాది మంది శ్రమను గౌరవించే విధానం కూడా. అందుకే చిరంజీవితో పనిచేసిన అనేక మంది ఆయన డిసిప్లిన్ ను ప్రస్తావించడం చిరంజీవి కెరీర్ లోని ముఖ్యమైన అంశంగా చూడొచ్చు. ఇంతటి స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా కుటుంబాన్ని తనతో పాటు ముందుకు తీసుకెళ్లడం చిరంజీవి ప్రయాణంలోని మరో ప్రత్యేకమైన అధ్యాయం.
ఒక కుటుంబంలోనే హీరోలు, నటులు, నిర్మాతలు, రాజకీయ నాయకులు, ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులు ఉండటం సాధారణ విషయం కాదు. అందులోనూ అందరికీ తమదైన గుర్తింపు రావటం మరింత అరుదు. చిరంజీవి కుటుంబాన్ని చూస్తే ఈ అంశం స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేకమైన సినీ ఇమేజ్ నిర్మించుకున్నారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించారు. తనదైన రాజకీయ సిద్ధాంతాలతో ముందుకు వెళ్లారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చిరంజీవి పాత్రను మరో కోణంలో చూడాలి. తమ్ముడు పవన్ కళ్యాణ్ ను తన ప్రతిరూపంగా తయారు చేయాలని ఆయన ప్రయత్నించలేదు. పవన్ కు తనదైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే స్థలం ఇచ్చారు. సినిమా అయినా రాజకీయాలైనా పవన్ తనదైన మార్గంలో వెళ్లే అవకాశం ఏర్పడింది. ఇంకో తమ్ముడు నాగబాబు నటుడిగా, నిర్మాతగా, జనసేన నాయకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాతి తరంలో రామ్ చరణ్ హీరోగా ఎదిగి తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి తనకంటూ ప్రత్యేకమైన స్టార్డమ్ ను నిర్మించుకున్నాడు. చిరుతతో ప్రారంభమైన ప్రయాణం మగధీరతో భారీ స్థాయికి చేరింది. రంగస్థలం, ధ్రువ, RRR వంటి సినిమాలతో రామ్ చరణ్ తన నటన పరిధిని విస్తరించారు. అంతర్జాతీయ వేదికలపై కూడా తెలుగు సినిమా గురించి మాట్లాడేటప్పుడు రామ్ చరణ్ పేరు వినిపించే స్థాయికి చేరుకున్నారు. ఇదే కుటుంబంలో వరుణ్ తేజ్, నిహారిక కొణిదెల, సుస్మిత కొణిదెల వంటి తదుపరి తరం సభ్యులు కూడా తమదైన రంగాల్లో ప్రయాణిస్తున్నారు. అంటే చిరంజీవి నిర్మించుకున్నది కేవలం తన కెరీర్ మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళు తమ ప్రతిభను నిరూపించుకునే వాతావరణాన్ని కూడా నిర్మించుకున్నారనే విశ్లేషణకు ఇది కారణమవుతుంది. ఒక కుటుంబం పెద్దదవుతున్న కొద్దీ అభిప్రాయ భేదాలు రావటం సహజం. కానీ ఇంతటి పబ్లిక్ ప్రొఫైల్ ఉన్న కుటుంబం ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగటం వెనుక కుటుంబ విలువలు కీలకంగా కనిపిస్తాయి. అయితే చిరంజీవి ప్రయాణంలో అత్యంత ప్రత్యేకమైన అంశం కుటుంబం మాత్రమే కాదు, సేవ. సినిమా రంగంలో సంపాదించిన గుర్తింపును ప్రజలకు ఉపయోగపడే విధంగా మలచాలని ఆయన చాలా కాలం క్రితమే ప్రయత్నించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా రక్తదానం, నేత్రదానం గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు. అభిమానులను కూడా ఈ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేశారు. ఒక హీరో అభిమాన సంఘాలు కేవలం సినిమా ప్రచారానికి మాత్రమే కాదు, రక్తదానం వంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయటం ఆయన అభిమాన వ్యవస్థకు మరో రూపాన్నిచ్చింది. కరోనా సమయంలో ఈ సేవాభావం మరింత స్పష్టంగా కనిపించింది. ఆక్సిజన్ కొరత ఉన్న సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల కోసం సహాయం చేయటం, సినీ కార్మికులకు నిత్యావసరాలు అందజేయటం, అవసరమైన వారికి వ్యక్తిగతంగా ఆర్థిక సాయం చేయటం వంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేపట్టారు. సినిమా పరిశ్రమలో కష్టాల్లో ఉన్న కళాకారులకు కూడా సహాయం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక వ్యక్తి ఎంత పెద్ద స్టార్ అన్నది అతను సంపాదించిన డబ్బుతో మాత్రమే నిర్ణయించబడదు. తన స్థాయిని ఎంతమందికి ఉపయోగపడేలా మార్చుకున్నారు అన్నదే ముఖ్యం. ఆ కోణంలో చిరంజీవి సేవా కార్యక్రమాలు ఆయన వ్యక్తిత్వానికి మరో గుర్తింపుగా నిలిచాయి. ఇంకో ముఖ్యమైన విషయం చిరంజీవి అభిమానులతో ఉన్న సంబంధం. అభిమానులు ఆయన సినిమాలను మాత్రమే అభిమానించలేదు, ఆయనను ఒక కుటుంబ సభ్యుడిలా భావించారు. అభిమాన సంఘాలు దశాబ్దాలుగా ఆయనతో ప్రయాణించాయి. ఈ అనుబంధం సినిమాల విజయాలకే పరిమితం కాలేదు, సేవా కార్యక్రమాల్లో కూడా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందుకే చిరంజీవి స్టార్డమ్ను కేవలం బాక్సాఫీస్ సంఖ్యలతో కొలవడం కష్టం. అది అభిమానుల భావోద్వేగంతో నిర్మించబడిన స్టార్డమ్. సినిమా పరిశ్రమ సమస్యల విషయంలో కూడా చిరంజీవి పలుమార్లు ముందుకొచ్చారు. ముఖ్యంగా సినిమా టికెట్ ధరల విషయంలో పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలపై ప్రభుత్వంతో చర్చించేందుకు ప్రయత్నించారు. సినిమా పరిశ్రమలో తనకే మేలు జరగాలని కాకుండా మొత్తం పరిశ్రమకు మేలు జరగాలని కోరుకునే పెద్దన్న పాత్రలో ఆయన కనిపించిన సందర్భాలున్నాయి. అందుకే నటుడిగా ఆయనకు వచ్చిన గుర్తింపుతో పాటు పరిశ్రమలో ఒక పెద్ద మనిషిగా ఏర్పడిన స్థానం కూడా ప్రత్యేకమైనదిగా మారింది. చిరంజీవి రాజకీయ ప్రయాణం కూడా ఆయన జీవితంలో మరో కీలక అధ్యాయం. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. తిరుపతిలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభకు భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. సామాజిక న్యాయం అనేది ప్రధాన నినాదంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లారు. 2009 ఎన్నికల్లో కొత్త పార్టీగా ప్రజారాజ్యం పోటీ చేసి 18 అసెంబ్లీ స్థానాలు సాధించింది. దాదాపు 70 లక్షలకు పైగా ఓట్లు రావటం కూడా ఆ సమయంలో ఆ పార్టీకి వచ్చిన ప్రజాదరణను చూపించింది. అయితే రాజకీయాల్లో సినిమా స్టార్డమ్ను నేరుగా ఓట్లుగా మార్చడం ఎంత కష్టమో ప్రజారాజ్యం అనుభవం చూపించింది. పార్టీ ఎన్నికల తర్వాత ఎదుర్కొన్న పరిణామాలు, రాజకీయ సమీకరణాలు, చివరకు కాంగ్రెస్ లో విలీనం, ఇవన్నీ చిరంజీవి రాజకీయ జీవితాన్ని మరో దశలోకి తీసుకువెళ్లాయి. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కొనసాగి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా ఉన్న సమయంలో పర్యాటక రంగం అభివృద్ధి, మౌలిక వసతులు, అంతర్జాతీయ పర్యాటకాన్ని ఆకర్షించడం, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై దృష్టి పెట్టారు. రాజకీయాల్లో చిరంజీవి ప్రయాణం ఎంతకాలం కొనసాగింది అన్నది ఒక విషయం, కానీ
కానీ ఆ అనుభవం ఆయన కుటుంబ రాజకీయ ప్రయాణంపై చూపిన ప్రభావం మరో విషయం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించిన తరువాత చిరంజీవి తన రాజకీయ పాత్రను తగ్గించుకోవటం వెనుక కుటుంబ రాజకీయ సమీకరణాల కంటే పెద్ద ఆలోచన ఉందని ఆయన స్వయంగా చెప్పిన సందర్భాలున్నాయి. తాను ఒకవైపు, పవన్ మరోవైపు ఉంటే ఇద్దరికీ రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉందని భావించి తాను వెనక్కి తగ్గానని ఆయన వివరించారు. అంటే తమ్ముడు ఎదగడానికి అన్నయ్య వెనక్కి తగ్గిన నిర్ణయంగా కూడా దీన్ని చూడొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక స్థాయికి చేరుకోవడం, చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా మెగా కుటుంబ రాజకీయ ప్రభావం పూర్తిగా ముగిసిపోలేదనే విషయాన్ని చూపిస్తోంది. ఇక్కడే చిరంజీవి జీవితాన్ని మరోసారి పరిశీలించాల్సిన అవసరం వస్తుంది. ఒక నటుడు స్టార్గా ఎదగడం సాధారణంగా ఒక వ్యక్తిగత విజయంగా కనిపిస్తుంది. కానీ చిరంజీవి విషయంలో ఆ విజయం అనేక దశల్లో విస్తరించింది. తనకంటూ ఒక స్టార్డమ్ నిర్మించుకున్నారు. తన కుటుంబ సభ్యులు తమదైన స్థాయికి ఎదగడానికి అవకాశం కల్పించారు. అభిమానులను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేశారు. సినిమా పరిశ్రమ సమస్యల సమయంలో ముందుకు వచ్చారు. రాజకీయాల్లోకి వెళ్లి సామాజిక న్యాయం గురించి మాట్లాడారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. తిరిగి సినిమాల్లోకి వచ్చి మరో తరానికి కూడా తనను పరిచయం చేసుకున్నారు. అయితే ఇన్ని విజయాల తర్వాత కూడా ఆయన ఆగలేదు. సాధారణంగా ఒక నటుడు 60 ఏళ్లు దాటిన తర్వాత సినిమాల సంఖ్య తగ్గించుకోవచ్చు. శారీరకంగా కష్టమైన పాత్రలకు దూరంగా ఉండొచ్చు. గత విజయాలను ఆస్వాదిస్తూ నెమ్మదించవచ్చు. కానీ చిరంజీవి మాత్రం కొత్త దర్శకులతో పనిచేస్తూ, కొత్త కథలు ఎంచుకుంటూ, కొత్త తరంతో కలిసి ప్రయాణిస్తున్నారు. నేను ఇప్పటికే మెగాస్టార్ అనే ఆలోచన కంటే ఇంకా ఏం చేయగలను అనే ఆలోచన ఆయనలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఆయన భవిష్యత్ సినిమాలపై కూడా ఆసక్తి కొనసాగుతోంది. విశ్వంబరతో పాటు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా, అనిల్ రావిపూడితో మరో ప్రాజెక్ట్ వంటి సినిమాలపై ఆసక్తి ఉంది. ఇంకా కొత్త కాంబినేషన్ల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ సినిమాల సంఖ్య కంటే ముఖ్యమైనది ఒక విషయం. 71 ఏళ్ల వయసులో కూడా ఒక స్టార్ ను కొత్త దర్శకులు తమ కథల్లో ఊహించగలుగుతున్నారు. ప్రేక్షకులు కూడా ఆ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. అదే చిరంజీవి స్టార్డమ్ కు అసలు పరీక్ష. చిరంజీవి వ్యక్తిత్వంలో మరో ముఖ్యమైన అంశం వివాదాలకు దూరంగా ఉండటం. ఇంత పెద్ద స్టార్ చుట్టూ ఎన్నో రాజకీయ చర్చలు, సినిమా వివాదాలు, అభిమానుల మధ్య పోటీలు ఉండటం సహజం. అయినా అవసరం లేని వివాదాల్లోకి వెళ్లకుండా ఉండటం ఆయన ఇమేజ్ ను నిలబెట్టిన అంశాల్లో ఒకటిగా చెప్పొచ్చు. విమర్శలు వచ్చినప్పుడు కూడా ప్రతి విషయానికి స్పందించకపోవడం, తన పని తాను చేసుకోవడం ఆయన పద్ధతిగా కనిపిస్తోంది. అందుకే దశాబ్దాలు గడిచినా ఆయనపై ప్రజల్లో ఒక ప్రత్యేకమైన గౌరవం కొనసాగుతోంది. ఇక్కడ చిరంజీవి స్టార్డమ్ ను అర్థం చేసుకోవడానికి మరో అంశం ఉంది. ఆయన కేవలం విజయవంతమైన హీరో కాదు. ఒక తరం హీరోలను చూసిన ప్రేక్షకులు తమ పిల్లలకు కూడా చిరంజీవి పాఠాలు, డాన్సులు, సినిమాల గురించి చెబుతున్నారు. ఒకప్పుడు చిరంజీవి స్టెప్పులు చూసి డాన్స్ నేర్చుకున్న యువత ఈ రోజు అదే పాటలను సోషల్ మీడియాలో చూస్తోంది. ఒకప్పుడు థియేటర్లో కటౌట్ చూసిన అభిమానులు ఇప్పుడు డిజిటల్ వేదికల్లో ఆయన సినిమాల అప్డేట్ల కోసం ఎదురు చూస్తున్నారు. మీడియా మారింది, ప్రేక్షకుల వినోద పద్ధతి మారింది, సినిమా ప్రమోషన్ మారింది. కానీ చిరంజీవిపై ఉన్న ఆసక్తి, అభిమానం మాత్రం పూర్తిగా మాయమవ్వలేదు. అదే అసలు మెగాస్టార్ కథ. స్టార్డమ్ ను సంపాదించడం ఒక విజయం అయితే, దాన్ని 4.5 దశాబ్దాలు నిలబెట్టుకోవటం మరో విజయం. వయసు పెరిగినా ఫిట్నెస్ ను కాపాడుకోవటం ఒక సవాలైతే, అదే వయసులో ప్రేక్షకుల అంచనాలను అందుకోవటం ఇంకా పెద్ద సవాల్. తనకంటూ సామ్రాజ్యం నిర్మించుకోవటం ఒక విషయం అయితే, తన కుటుంబంలోని మరో తరం ఎదగడానికి అవకాశం ఇవ్వటం మరో విషయం. సంపాదించడం ఒక విషయం అయితే, సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని సమాజానికి తిరిగి ఇవ్వటం మరో విషయం. రాజకీయాల్లోకి వెళ్లడం ఒక నిర్ణయం అయితే, అవసరమైన సమయంలో వెనక్కి తగ్గటం కూడా ఒక నిర్ణయమే. అందుకే చిరంజీవి ప్రయాణాన్ని ఒక్క మాటలో నిర్వచించడం కష్టం. నటుడిగా చూస్తే మెగాస్టార్, డాన్సర్ గా చూస్తే ఒక యుగం, కుటుంబ పెద్దగా చూస్తే ఒక బలమైన ఆధారం, సేవా కార్యక్రమాల పరంగా చూస్తే ఒక రియల్ హీరో, రాజకీయాల్లో చూస్తే ఒక ప్రయోగం చేసిన నాయకుడు, కేంద్ర మంత్రిగా చూస్తే పరిపాలన అనుభవం పొందిన ప్రజా ప్రతినిధి, అభిమానుల దృష్టిలో చూస్తే మాత్రం ఇవన్నింటికంటే ఎక్కువ. చివరకు చిరంజీవి కథను చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఆయనను మెగాస్టార్ గా చేసింది ఒక్క సినిమా కాదు, ఒక్క రికార్డు కాదు, ఒక్క డాన్స్ కాదు, ఒక్క అవార్డు కాదు, ఒక్క అభిమానుల సంఖ్య మాత్రమే కాదు. దశాబ్దాలుగా కొనసాగిన కష్టం, క్రమశిక్షణ, నటన, డాన్స్, ఫిట్నెస్, ప్రేక్షకులతో అనుబంధం, కుటుంబానికి ఇచ్చిన ప్రాధాన్యం, సేవా కార్యక్రమాలు, పరిశ్రమ పట్ల బాధ్యత, రాజకీయ అనుభవం ఇవన్నీ కలిసి చిరంజీవి అనే వ్యక్తిత్వాన్ని నిర్మించాయి. అందుకే 71 ఏళ్ల వయసులో కూడా ఆయన సినిమా కోసం ప్రేక్షకులు ఇంతలా ఎదురు చూస్తున్నారు. ఆయన డాన్స్ కోసం అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యుల విజయాలను ఆయనతో అనుసంధానిస్తున్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన రాజకీయ ప్రయాణాన్ని విశ్లేషిస్తున్నారు. ఆయన తరువాతి సినిమాల గురించి చర్చిస్తున్నారు. అంటే చిరంజీవి ఒక కాలానికి చెందిన స్టార్ గా మిగిలిపోలేదు. కాలం మారుతున్న కొద్దీ తనను తాను కొత్తగా పరిచయం చేసుకుంటూ వస్తున్న స్టార్ గా నిలిచారు. అందుకే ప్రశ్న ఇప్పుడు చిరంజీవి ఎంత సాధించారు అన్నది కాదు, ఇంత సాధించిన తర్వాత కూడా ఇంకా ఎందుకు పరిగెడుతున్నారు అన్నదే.